ఎండింగ్లో అంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే వీళ్ళు జీపీ రెవెన్యూ అన్న ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్లో వైజాగ్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీడియా అందరికీ కూడా తెలిసింది. పుష్పవర్ధన్ అనే నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీట్ సుపీరియర్ సీట్లో కూర్చున్నారు. ఆయన కార్ పంపించి డిన్నర్కి రమ్మని ఇచ్చాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా, నాకు ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రమ్మ అంటే నువ్వు ఎవరు అని వచ్చేదానికి కానీ పోయి వాటిని తీసుకుపోసిన కరెక్టే, అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసినా మీ అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్లో నాకు చేయి పట్టుకొని నడిచింది సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికే ఆయన పెళ్ళి అయింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉన్నింది, ఆ పాప నుంచి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకి నచ్చింది, మా మావయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్లోనే ఉన్నాను. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఆడపిల్ల ఉద్యోగం చేయడము. ఇంతమంది అమ్మాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. నాకు డౌట్లు ఈయనపై నేను 2 పేర్లు పెట్టాను. ఆ ఉన్న పేర్లు అది విజయసారెడ్డి అని చెప్పట్లేదు సార్, విజయసారెడ్డి సార్ అని చెప్పట్లేదు. ఆ 2 పేర్లు పెట్టాను, అక్కడ 2 పేర్లు పెట్టాను. అదే ఆ పేరు ఆరోపించాను సార్, సర్కమ్స్టెన్సెస్ బట్టి. వాళ్ళిద్దరు ముందుకు వచ్చి టెస్ట్ చేసుకుని వాళ్ళు కాదంటే ఒకవేళ విజయసారెడ్డి గారి ఫేమ్ ఏమైనా డ్యామేజ్ అయితే ఆయన కాళ్ళ మీద పడి సారీ చెప్తాను. కానీ శాంతి చెప్పింది తన పేరు శాంతి చెప్పింది. సో గాడ్ నోస్ ద ట్రూత్ సార్. ఇఫ్ దే హ్యావ్ దట్ మచ్ ఇంటిగ్రిటీ, లెట్ దెమ్ కమ్ ఫర్ ద DNA టెస్ట్. వాళ్ళకి నిజంగా అంత ఇంటిగ్రిటీ ఉన్నప్పుడు వై ఈ మీడియా హంగామా ఈ ఫైటింగ్లు ఎందుకు? రేపు వచ్చేస్తానే రెడీ చేసుకొని చెప్తే అయిపోతుంది కదా, రేపు వచ్చేస్తాను రెడీ చేసుకున్నట్టు అయిపోతుంది కదా. నాకు 3 నెలలు 4 నెలలు విజయసారెడ్డి సార్ పేరే చెప్పింది. తర్వాత లాస్ట్లో ఒక 1 వీక్ 2 వీక్స్ ఏదో పేర్లు చెప్పింది. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్లో పోతిరెడ్డి సుభాష్ గారి పేరు వచ్చింది. నేను అప్పుడు నాకు ఎవిడెన్సెస్ కావాలి కదా సార్, డైరెక్ట్గా రాలేను కదా. నేను ఐ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఏం జరిగింది. ఐ హావ్ టు కనెక్ట్ ద డాట్స్. అసలు ఏం జరిగింది నాకు టైం పడుతుంది కదా సార్. అంత పెద్ద నేను డైరెక్ట్గా అటాక్ చేయలేను. అదే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటున్నాను. ఒకవేళ ఆయన కాకపోతే నేను బేషరతుగా సారీ చెప్తాను సార్ కాళ్ళ మీద పడి. అదే సార్ సార్ ఇది ప్రజాస్వామ్యం సార్, ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఆమె పేరు చెప్పింది, అదే పేరు నేను చెప్పాను. దీంట్లో తప్పేముంది? ఇప్పుడు ఆయన పేరు చెప్పింది, నేను విజయసారెడ్డి సార్ అని చెప్పట్లేదు, విజయసారెడ్డి సారే బేబీకి తండ్రి అని చెప్పట్లేదు. షీ హాస్ గివెన్ సమ్ స్కెప్టిజం, డౌట్లు వెళ్ళబుచ్చింది నాకు ఆయన అని చెప్పింది. అదే DNA టెస్ట్కి వచ్చేసి క్లారిఫై చేసుకుందాము. ఒకవేళ సార్ కాకపోతే సార్ కాళ్ళ మీద పడి సారీ చెప్తాను. ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా.